క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ప్రేమించిన వారితో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనేది ప్రతి ఒక్క ప్రేమికుడి ప్రేయస్ కల. అలానే వారు కూడా కలకన్నారు. కానీ వారి కల సరదా ప్రయాణం ఒక్కరిని సమాధి చేసింది. ఇద్దరు ప్రేమికులను విడదీసింది. ఇంతకీ ఏం జరిగింది? వారి సరదా ప్రయాణం ఎందుకు విషాదంగా మారింది తెలుసుకుందాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణానికి చెందిన పెరమూల పావని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన వెలకుర్తి హర్షవర్ధనాచారి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకి ఇంట్లో పెద్దలు కూడా ఓకే చెప్పారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయారు. ఎలానో ఇంట్లో పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో సరదాగా కలిసి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నారు. అనుకున్నట్లుగానే లాంగ్ డ్రైవ్ కోసమని బైక్ పై మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు నార్కట్పల్లి నుంచి వచ్చారు. జడ్చర్లలో కాసేపు ఆనందంగా గడిపారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కోదాడ జడ్చర్ల హైవేపై చారకొండ మండలం తిమ్మాయిపల్లి సారబండ తండా మధ్య డీప్ టర్నింగ్ ఉంది. అక్కడే స్పీడ్ గా వస్తున్న ప్రేమ జంట ప్రయాణిస్తున్న బైక్ కంట్రోల్ తప్పింది. అదుపు తప్పిన బైక్ రైలింగ్ ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పావని అక్కడికక్కడే మృతి చెందగా హర్షవర్ధనాచారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుల్ని అంబులెన్స్ లో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. పావని ఇటీవలే ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షను పూర్తి చేసింది. యువకుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి చేయాలని కూడా నిశ్చయించారంట. ఇంతలోనే లాంగ్ డ్రైవ్ ప్రయాణం ఆ ఇద్దరిని దూరం చేసింది. ఏదేమైనా లాంగ్ డ్రైవ్ కు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.